నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. టుడే వీకెండ్ కామెంట్ విత్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు మనకు లైవ్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్. నమస్తే రామ్మోహన్ రావు గారు. టుడే వీకెండ్ కామెంట్లో ఫస్ట్ టాపిక్ తీసుకుందాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస రాష్ట్ర పర్యటనలు, మున్సిపాలిటీల వారీగా ప్రజా వారోత్సవ అలాగే విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లాలో రేవంత్ రెడ్డి బహిరంగ సభలో టోటల్ ఓవరాల్గా ఉన్నటువంటి మంత్రులు కూడా, ఆ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ విజయోత్సవ సభలను నిర్వహిస్తున్నారు. దాదాపు ఈ విజయోత్సవ సభలో ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే ప్రజలకి సూపర్ 6 హామీలకు సంబంధించినటువంటి విధి విధానాలను అక్కడ విజయోత్సవ వారోత్సవాలు జరుపుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? మనోజ్, మీకు అట్లాగే వీకెండ్ కామెంట్ చూస్తున్న ప్రేక్షకులు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మనం మొదటి నుంచి కూడా వీకెండ్ కామెంట్స్ లో ఈ పోయిన సోమవారం నుంచి శనివారం వరకు జరిగిన అంశాల మీద మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత జాతీయం, తర్వాత అంతర్జాతీయం 4 అంశాల మీద మనం సమీక్షించుకుంటున్నాం. ఒక్కటి విషయంగా ఇంకా అరగంటలు అయిపోవాలి కనుక మొదటగా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, గత వారం అంతా పోయిన ప్రజా విజయోత్సవ సభల సందడి కనపడ్డది. మొదటి చెప్పాను కదా, మొదలు మనకు వాకిటి శ్రీహరి మంత్రిగా ఉన్న మక్తల్లో మొదలు పెట్టారు. మక్తల్ నుంచి మొదలుకొని 4వ తేదీ నాడు మక్తల్ నుంచి మొదలుకొని వరుసగా డిసెంబర్ లో మొదలు పెట్టాయి సదస్సులన్నీ కూడా. తర్వాత హుస్నాబాద్ లో 3వది, ఆదిలాబాద్ లో 4వది నర్సంపేటల, నిన్న దేవరకొండలో 5వ సదస్సు జరుగుతున్నది. అది బ్రహ్మాండంగా ఉద్దేశిందంటే 2 ఏళ్ళు పూర్తి అవుతుంది. వాటికి సరిగ్గా ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఇవాళ 7వ తేదీ నాటికి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయినాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ మంత్రివర్గ సహచరులకు, ఈ ప్రభుత్వానికి ప్రౌఢులుగా మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. 2 ఏళ్ల పాటు పూర్తయింది. ఎప్పుడు కూడా 2 ఏళ్ల కాలం అంటే మొత్తం 5 ఏళ్ల కాలానికి ఎన్నికైతే ఆల్మోస్ట్ ఆల్ సగం కొంచెం తక్కువ 40% పూర్తి అయిపోయినట్టు లెక్క. ఇవి ఉన్నది 60%. 60% లో కూడా 6 నెలల ముందు ఎన్నికలు వస్తాయి కనుక ఈ మిగిలింది 55%. కనుక ఆల్మోస్ట్ ఆల్ ఇంకొక 6 నెలలు అయితే సగం పూర్తయినట్టు లెక్క. కనుక ప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి సరైన కాలం అంటున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రభుత్వం పనితీరు చూసుకుంటే చాలా వరకు పాత ప్రభుత్వం చేసిన కొన్ని శంకుస్థాపనలు, అంటే ప్రారంభోత్సవాల తయారీని చేసుకుంటూ వచ్చారు. కొన్ని శంకుస్థాపనలు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కూడా చూస్తే మనకు ప్రారంభోత్సవాల కంటే శంకుస్థాపనలు ఎక్కువ కనపడుతున్నాయి. కనుక రేపు ఏమైందంటే, ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు శాశ్వతం కనుక, ప్రజలు శాశ్వతం కనుక, ఈ పార్టీలు శాశ్వతం కాదు కనుక, మొత్తం 10 ఏళ్ళు మాదే, 20 ఏళ్ళు మాదే అని విరవీగిన వాళ్ళు ఎక్కడున్నారు చూసాం కదా, ఎక్కడ పోయారు చూసాం కదా మనం. అట్లా విరవేయకుండా ఈ ప్రజలు ఇచ్చిన అవకాశం 5 ఏళ్లకు మాత్రమే. ఈ 5 ఏళ్లలో మేము ఏం చేద్దాం, ఎట్లా సహకారం చేసుకోవాలి అని చెప్పి ప్రణాళిక ఉంటే బాగుండేది అనిపించింది. కొంతవరకు ఇప్పటిదాకా ఇచ్చిన ఉద్యోగాలు కానీ వాటి విషయంలో మాట్లాడినప్పుడు అటు ఇటు కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. కొందరేమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసినాం అంటున్నారు కొందరు మంత్రులు. రేవంత్ రెడ్డి గారు వాస్తవం చెప్పారు, మనం 61,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వచ్చే మనకు 6 నెలల్లో 40,000 నింపి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంట. అసలు నిధులు నియామకాల కోసం కదా తెలంగాణ ఉద్యమం జరిగింది. గత 10 ఏళ్లుగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. చేసే పనులు చేసినా కూడా ఇంకా చేయాల్సి ఉండే అని చెప్పి ప్రజలు ఏం చేశారంటే చెక్ పెట్టి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళు చెప్పింది చేయాల్సిన అవసరం ఉంది. కనుక 6 గ్యారంటీలు, అట్లాగే 13 హామీలు, 417 కాంగ్రెస్, 420 అని చెప్పి చాలా సభ్యులు లెక్క కలపడానికి ప్రతిపక్షాలు చేస్తున్న ఈ రాజ్యాంగం చూస్తుంటే హామీలు మాత్రం చాలా వరకు నెరవేరలేదు. ఏ మాట కావాలంటే చెప్పుకొని నిన్న మొన్న మేము వరుసగా 4-5 రోజుల నుంచి ఈ పంచాయతీ ఎన్నికలలో ఎలక్షన్ వాచ్ చేస్తున్నాం. జనరల్ గా మేము ఎవరో పార్టీ నుంచి వచ్చినామో లేకుంటే ఎట్లా అనుకుంటే ఎలక్షన్ వాచ్ ఇవి కొంచెం అర్థం కాని ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది, ఎటువంటి హామీలు నెరవేరలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. మేము పార్టీ కాదు, మేము కేవలం ఎన్నికల నిఘా వేదిక తప్పున వచ్చామని చెప్పినాం. అయినా సరే ప్రజలు ఆవేదన పంచుకుంటారు కదా. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలలో 2,500 రూపాయలు మహిళలకు చేరలేదని చెప్పి, మహిళలకు ఇస్తాన్నారు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు, అట్లానే వాళ్ళకి మహిళలకు స్కూటీలు కొనిస్తా అన్నారు. ఇట్లాంటి హామీలు కాలేదని అసంతృప్తితో ఉన్నారు. అట్లాగే హామీలు అమలు కావాలని పూర్తిగా చెప్తూనే ఉన్నారు. కానీ అయిన హామీలు కూడా అరకొరగా అయినాయి, ఇచ్చిన హామీలు కూడా అనే మాట కూడా వస్తున్నది. మిగతా ప్రతిపక్షాలాగా మనం మాట్లాడలేం, కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో సగం కూడా నెరవేరదు. రైతులకు ఇచ్చిన హామీలలో మనకు రైతు బంధు కాస్త రైతు భరోసా చేసిన 2 విడతలు ఎగ్గొట్టారని, అట్లానే రైతు కూలీలకు ఇస్తాన్న డబ్బులు కానీ, లేకుంటే కౌలు రైతులకు కానీ ఇస్తాన్న డబ్బులు కానీ 1 రూపాయి ఉండలేదని, అట్లాగే నిరుద్యోగ వృత్తి రాలేదని అందరూ అంటే ఎవరికైనా అసంతృప్తితో ఉన్నారు.
ఈ దశలో పంచాయతీ ఎన్నిక జరుగుతున్న క్రమంలో మరి ఈ సమావేశాల ద్వారా తాను చేసిన పని చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశంగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మంచి ఆదిలోనే హంసపాదుతూ ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూనే ప్రజలకు వచ్చే 3 ఏళ్లలో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మన ప్రజలకు కోరుకుంటాం. రైట్. నెక్స్ట్, ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. పప్పన్నం తినేటోళ్ళకు ఒక దేవుడు, మందు తాగేటోళ్ళకు ఇంకో దేవుడు అంటూ రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీకి సంబంధించినటువంటి యువ మోర్చా అలాగే హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు ధర్నాలకు కూడా పిలుపునిచ్చాయి. ఇట్లాంటి వ్యాఖ్యల పట్ల ఎవరు క్షమించరాని అంటూ కూడా బండి సంజయ్ అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక రాజా సింగ్ కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? మొదటగా మనకు ఈ వ్యాఖ్యలు ప్రజా వాళ్ళు చేయలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే డిసిసి అధ్యక్షుల సమావేశంలో గాంధీ భవన్ సాక్షిగా డిసిసి అధ్యక్షులు అంటే మొత్తం రాష్ట్రం నుంచి వచ్చింది కదా, 33 జిల్లాల నుంచి 33 ప్లస్ హైదరాబాద్ ఇంకో 2 డిసిసిలు ఎక్కువ ఉన్నాయి, కలిసి 35 జిల్లాల అధ్యక్షులు వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చిన సందర్భంలో గాంధీ భవన్ లో చేసిన వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలలో ఏంటంటే అనవసరంగా అడుగు తొక్కనేలా నోరు మన కాలు కడగనేలా అని సాగుతుంది మనకి. ఒక రేవంత్ రెడ్డి గారు కాదు, ఈ మధ్యన చాలా మంది అడుగు తొక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం కదా, తెలంగాణ నాయకుల దిశ జరిగి కొబ్బరి చెట్టు ఉపయోగం చెప్పి. అంతకుముందు మన హైదరాబాద్ లోనే రాజమౌళి గారు ప్రఖ్యాత దర్శకులు, ఆస్కార్ అవార్డు గ్రహీత, ఆయన కూడా ఎక్కడో లైట్ పోతే లైట్ ఫెయిల్ అయితే హనుమంతుడు మా నాన్న హనుమంతుడు నమ్మేవాడు అని చెప్పి దేవుళ్ళ మీద వ్యాఖ్యలు చేశారు. అంటే ఇటువంటి చూస్తే చాలా ఉన్నాయి. ఆ మధ్యన ఒక ఆయన అయ్యప్ప స్వాముల మీద ఎద్దేవ చేస్తూ తన్నుడు కూడా కొట్టారు ఆయన. అంటే ఇట్లా చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ అనవసర వ్యాఖ్య చేసే ముందు ఆలోచించి మాట్లాడితే, అంటే నేను అన్ని కలిపి చెప్తున్నాను, ఆలోచించి మాట్లాడితే మంచిది. మాట్లాడకుండా మాట్లాడిన తర్వాత ఆలోచిస్తే ఇట్లాంటి జరుగుతారు. దుర్మార్గంగా సమర్థించుకుంటున్నారు. కానీ వీళ్ళందరూ కూడా మాట జారాం, ఏదో అనవసరంగా ఒక ఉపమానం చెప్దాం అనుకున్నాం, కానీ ఉపమానం ఇట్లా అయిందని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ నాయకులు, మేము దేవుళ్లలో ఎట్లా అంటే భక్తులలో ఎట్లా అనైక్యత ఉందో, హిందూ మతంలో అనైక్యత ఎట్లా ఉందో అట్లానే మేము దాని గురించి డిసిసి అధ్యక్షుల మధ్య మీకు ఉంటాయి పొరపచ్చాలని మాట్లాడినాం. కానీ అంతకని లేదు. మా రేవంత్ రెడ్డి గారు చాలా కరెక్ట్ మాట్లాడండి, ఏం తప్పు మాట్లాడలేదని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్నాం. నేనైతే వ్యక్తిగతంగా బండి సంజయ్ని పక్కన పెట్టాను, ఇది సరైనది కాదంటున్నాను. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇటు పక్కన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ, అటు పక్కన మన రాజమౌళి అంటే మొత్తం ఈ వారం 10 రోజులు జరుగుతున్న పరిణామాలు కనుక, 15 రోజులుగా జరుగుతున్న పరిణామాలు కనుక వీటన్నిటిని మనము ఒక విజ్ఞులుగా ఖండించాలి. రెండవది ఏంటంటే ఇప్పుడు దేవుళ్ళని పోల్చినప్పుడు హిందూ దేవుళ్ళని ఎందుకు పోల్చిండు, అది ముస్లింలలో కూడా ఉన్నారు కదా అనే వాదన కూడా ఒకటి వస్తున్నది. అంటే ఇప్పుడు ముస్లింలలో షియాలు సున్నీలు ఉన్నారు, ఒకరినొకరు మరి ద్వేషించుకుంటారు, ఒకరినొకరు మరి సూఫీలు కూడా ఉన్నారు, సూఫీ మతం కూడా ఉంది అందులోనే. కనుక ఎట్లా అని అట్లాగే ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు కూడా ఉన్నారు. అంటే మరి ఏ మతంలో ఇట్లాంటి చీలిక లేవు, ఏ మతంలో ఇట్లాంటి భక్తుల మధ్యన దేవుళ్ళ మధ్య లేదు అనే మాట కూడా వస్తున్నది. కనుక ఆఖరికి బౌద్ధ మతంలో కూడా హీనయానం మహాయానం వచ్చింది. దేవుడు మన బుద్ధుడు దేవుడు అన్న వాళ్ళే మహాయానమైనరు. బుద్ధుడు దేవుడు కాదు, మనిషే, మనలో మెరిగినవాడు, మనలో పెరిగినవాడు. ఒక మంచి మాట చెప్పారు, ఆయన ఆచరిద్దామని వాళ్ళేమో హేతువాదులు బౌద్ధంలో, వాళ్ళేమో హీనయానమైనరు. అంటే మహా ఎక్కడ, హీనం ఎక్కడ, అంటే ఇట్లా వాళ్ళని వాళ్ళు అవమానించుకునే మతాలు చాలా ఉన్నాయి. ఆయన విడిచిపెట్టి కేవలం ఈ మాట అనడంలో కూడా కొంచెం పరుషమైన వ్యాఖ్యలు అంటారండి. ఎట్లా అంటే మీరు పప్పన్నం తినే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మనం పప్పన్నం తినేవాడికి అని చెప్పి, కళ్ళు తాగేవాడికి ఒక దేవుడని, 2 పెళ్ళాలు ఉన్న వాడికి ఒక దేవుడని, ఇట్లా రకరకాలుగా ఒక రకం చెప్పాలంటే పోల్చడానికి ఈ మాటలు అవసరం లేదు. అక్కడ మనలో అనైక్యత ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. మనకు విభేదాలు ఉంటే మనం లోపల పరిష్కరించుకోవాలి, అంతర్గత వేదికల మీద ప్రస్తావించాలి. దీన్ని బయటకు పొక్కకుండా చూడండి అనే మాట అంటే బాగుండేది. చెప్పడానికి ఆ పొలైట్ మాటలు ఉన్నాయి కదా. అందుకనే సమస్య ఇక్కడ ఉందంటే మాటలు విరవడంలో ఉన్నది. మీ తల్లి గారు అన్నప్పుడు మీ తల్లి అన్నది వేరే ఉంటది. ఆ మాట విడదీసి చెప్తే మీ అమ్మ అనేది మంది, మీ అమ్మ అనే మాటను విడదీసి చెప్తే ఇంకో రకమైన అర్థం వస్తుంది. ఇట్లా మనం చూస్తున్నాం మాటల తేడాలు కూడా. మాటే మంత్రం అంటే అక్షరం, మన మంత్రానికి పనికిరాని అక్షరం ఉండదట, మనకు మంత్రకు పనికిరాని చెట్టు ఉండదట. మరి మంత్రం లాంటి అక్షరాలను మనం ఉపయోగించేటప్పుడు, ఆ పదాలను ఉపయోగించుకునేటప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు మరి దేవుళ్ళ గురించి మాట్లాడడం సరైనది కాదంటున్నాను నేను. దీన్ని ఆయనంతలానా క్షమాపణ చెప్తే, హిందూ సమాజానికి క్షమాపణ చెప్తే సరిపోతుంది. దీన్ని రాంతర్థం చేసిరు వీళ్ళు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సబ్సైడ్ చేయడానికి ఇటు పక్కన బీజేపీ కూడా మిత్రపక్షమే కనుక రాజకీయాలు చేసినాయి అంటున్నారు. అది కూడా నిజమే అంటున్నారు.
ఖచ్చితంగా అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. ప్రజలకు అతని మనోభావాలు దెబ్బతిన్నాయి కదా! అందుకని ప్రజల మనోభావాలు దెబ్బతిన్న క్రమంలో పొరపాటు జరిగితే నేను ఈ మాట జారాను. ఈ పొరపాటే అనే మాట రేవంత్ రెడ్డి గారు అంగీకరిస్తే సరిపోయిందంట. అది దేరెండు మ్యాటర్. అది చేస్తే దీన్ని పొడిగిస్తున్నారు. సమర్థించుకోవడానికి మరి ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల మరిన్ని కొత్త సమస్యలు వస్తే తప్ప సమస్య తీరదంటున్నారు. సారీ కంటే ఇంకో పదం లేదు. క్షమించమని కోరేవాడు చాలా బలవంతుడు అంటున్నారు. క్షమించమని కోరితే బలహీనత కాదు. తప్పు జరిగినప్పుడు క్షమించమని కోరదాం, నష్టమే ఉంది అంటున్నారు. దాన్ని పాటించకపోవడం వల్ల మరో తప్పు మీద మరో తప్పు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రైట్. బండా రామ్మోహన్ రావు గారు, నెక్స్ట్ వార్త చూస్తే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎలక్షన్లకు 3 దశల నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఇప్పటికే ప్రధానమైనటువంటి పార్టీలు ఈ పంచాయతీ ఎలక్షన్లో నామినేషన్లు వేశారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అలాగే అక్కడ ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా నామినేషన్లు దాఖలు చేశాయి కొన్ని ప్లేసెస్లో. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఇక డిసెంబర్ 11, 14, 17 మొత్తం 3 విడతల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎవరి అదృష్టం ఎలా ఉందో, ఏ పార్టీ అదృష్టం ఎలా ఉందో పరిష్కరించుకోనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కూడా హోరాహోరీగా ముమ్మరంగా పల్లెటూరులో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు మునుపెన్నడూ లేని విధంగా విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల నామినేషన్లు, మామ అల్లుళ్ళ నామినేషన్లు, అలాగే అత్తాకోడళ్ళ నామినేషన్లు, మరోవైపు చూస్తే మత మార్పిడి చేసుకునేటువంటి మరికొంతమంది నామినేషన్లు, మరోవైపు ప్రేమికులు కూడా కొన్ని చోట్ల నామినేషన్లు వేస్తూ వాళ్ళ అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు బండా రామ్మోహన్ రావు గారు ఈ వార్తకు సంబంధించి? కరెక్ట్ గా మీరు చెప్పినట్టు మనోజ్, నేను మొన్నటికి నామినేషన్ల ప్రక్రియ 3 దశలు పూర్తయిన తర్వాత వెళ్దామని మేము ఎన్నికల నిఘా విధి తరఫున నిన్న మేము వరంగల్ జిల్లాలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లాలో ఒక నియోజకవర్గం, జనగామ నియోజకవర్గంలో ఒక ఊరు, అట్లాగే పాలకుర్తి నియోజకవర్గంలో ఒక ఊరు, స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఒక ఊరును 3 ఊర్లు సందర్శించాం. చాలా పెద్ద ఎత్తున సందడి నెలకొన్నది. ఒక రకంగా చూస్తే 2 సందడి ఉన్నది, అట్లానే వెంటనే కామ్ గా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. చూస్తున్నాం 2 కూడా. అంటే ఇప్పుడు వరుసగా రేపు వచ్చే 11, 14, 17 ఈ 3 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి విడత ఎన్నికలకు సరిగ్గా 4 రోజుల మాత్రం టైం ఉన్నది. వాళ్ళు 7 గనుక 8, 9కి ప్రచారం సమాప్తమవుతుంది సాయంత్రానికి. అట్లాగే 9 నాడు మధ్యాహ్నానికి, ఎందుకంటే 1 గంట దాకా పోలింగ్ కనుక ఉదయం 7 నుంచి 1 గంట దాకా పోలింగ్ కనుక 9 నాడు ఎల్లుండి మధ్యాహ్నానికి ప్రచారం సమాప్తం అయిపోతుంది. 11 నాడు ఎన్నికలు జరుగుతాయి. అట్లాగే ప్రతిదానికి కూడా అంటే ఒక పోలింగ్ ముగిసేదానికి 48 గంటల ముందు ఇది జరుగుతుంది కనుక ఈ ఎన్నికల ప్రచారం సమాప్తి అవుతుంది. చాలా వరకు మద్యం ఏరులై పారుతుంది. ఇక ముఖ్యంగా ఆ డబ్బు ఇంకా పంపిణీ మొదలు కాలేదు, డబ్బు పంపిణీ కూడా జరుగుతుందని ఉన్నది. మేము అది కూడా పరిశీలించాం. అన్నిటికంటే మేము పోయిన సంగతి ఏంటంటే, ఈ మొన్న మేము తిరిగిన సంగతి ఏంటంటే, ఏదైతే ప్రజలు ఓటు అమ్ముకోకండి, చెడు తెచ్చుకోకండి, అనవసరంగా ఈ 2000కో 1000 రూపాయలకు అమ్ముడు పోతే 5 ఏళ్ళ మీ భవిష్యత్తును తాకట్టు పెట్టినట్టు అవుతుందని చెప్పుకుంటూ ఇటు అభ్యర్థులను ఎడ్యుకేట్ చేసినాం, అటు ప్రజలను ఎడ్యుకేట్ చేసినాం. అది చేసిందంటే అవగాహన సదస్సులు, ఓటర్ అవగాహన సదస్సులు పెడితే గ్రామాలను అనుభవం చూస్తుంది అర్థమవుతుందంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ అట్లాగే జరుగుతుంది. కానీ గత సర్పంచ్ల అనుభవాలు చూస్తే అనవసరంగా ఖర్చు పెట్టుకోకండి, దీని మీద ఎందుకు మన శలభాలాగా మారిపోతారు, ఇప్పుడు మేము ఖర్చు పెట్టుకునే రాలేదు. మాజీ సర్పంచ్ ఆవేదన అయితే చాలా వరకు మేము దాదాపు లక్షల రూపాయలు, కోటి రూపాయలు దాకా ఖర్చు పెట్టి మేము పనులు చేసాం. ప్రజల వచ్చి మీదకు 1 రూపాయి రాలేదు మాకు, అనవసరంగా నష్టపోకండి కొత్తగా అభ్యర్థులు కూడా అని చెప్పి ఇటుపక్క ఇంకొక వాదన కూడా వినిపిస్తున్నది. ఏదైనా సరే ఇవాళ గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొన్నది. రూపాయికారిగా ఇప్పటికే చాలా ఒప్పందాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బలవంతపు ఏకగ్రీవాల గురించి కూడా నిన్న కేసు కూడా చేశారు. కొన్ని జిల్లాలు చూసాం మనం. డైరెక్ట్ గా వేలం పాటలు పాల్గొంటే ఒక అభ్యర్థిని నిరోధించి నామినేషన్ వేయకపోతే వేస్తే ఆయనను బహిష్కరించారు. అటువంటి చోట మాత్రమే బయటపడ్డాయి. మిగతా చోట్ల ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగిన చోట్ల సగానికి సగం బలవంతపు ఏకగ్రీవాలు, లేకపోతే వేలం పాట రాజకీయ ఏకగ్రీవాలు జరిగినాయి. దాని మీద కూడా విచారణ జరిపించాలి. ఆ బలవంతపు ఏకగ్రీవాలను కానీ వేలం పాట ఏకగ్రీవాలు రద్దు చేయాలని మనం కోరుతున్నాం. ఎన్నికల కమిషనర్ మనకు రాణి కుమిదిని గారిని కూడా పోయిన వారం మేము కలిసి వచ్చాం. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం ఈ ఎన్నికలు రంజుగా సాగుతున్నాయి. జరగడం మంచిది అంటున్నాం. ఏదైనా సరే 2 ఏళ్ల తర్వాత సరిగ్గా రేపు జనవరి 31 వస్తే 2 ఏళ్ళు అయింది పదవులు ఖాళీ అయిపోయి. 2 ఏళ్ల ముందే అంటే 2 ఏళ్ల ముందైనా ఎన్నికలు జరుపుతున్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాణం, కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. అది గ్రహించి మనం అందరికీ ఈ సందర్భంగా ఆ మాట వచ్చింది కనుక
ఆ మంచివాడికి ఓటేయండి, ఏ పార్టీ వాడని చూడకండి, ఏ పార్టీ వాడో చూడండి అనే కాళోజీ నారాయణరావు సూక్తిని గమనించి మంచిగా ఊరికి ఉపకారాన్ని గెలిపించుకోమని మనకు కోరుతాం. రైట్, నెక్స్ట్ మరో అతను చూద్దాం. ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి కొబ్బరి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఏదైతే అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధానంగా తెలంగాణ వాళ్ళ దిష్టి తగలడం వల్లే అక్కడ ఉన్నటువంటి కొబ్బరికి ఉన్నటువంటి చెట్లకు ఉన్నటువంటి సుడులు ఎండిపోయాయంటూ కూడా పవన్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ మీద వరుసగా అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ అడుగు పెట్టనివ్వబోమంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, లేదంటే తెలంగాణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వబోమంటూ కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు ఈ వార్తకు సంబంధించి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. నా ఉద్దేశం ఏంటంటే అడుసు దొక్కనేలా కాలు గడగదు. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా కొంచెం తెలంగాణ పట్ల ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో చూసుకుంటే తెలంగాణ వచ్చాక 10 రోజులు నేను అన్నము నీళ్లు మానుకున్నాను, తినబుద్ధి కాదు, భోజనం సహించలేదని గతంలో అన్నారు. సమైక్యవాదం వేరు, ఇట్లాంటి వ్యాఖ్యలు వేరు. సమైక్యవాదం ముఖ్యంగా వైసీపీ అన్నది, కానీ ఎక్కడా కూడా ఇటువంటి పరిశ్రమ వ్యాఖ్యలు చేయలేదు. వైసీపీ ఆ జాగాలు మేము ఉంటామన్నారు. అంతేందుకు ఎంఐఎం, తెలంగాణలో ఉన్న ఎంఐఎం పార్టీ కూడా సమైక్యవాద గొంతు వినిపించింది. అంతేందుకు సిపిఐఎం ఇటు పక్కన తెలంగాణకు సమర్థించారు. సిపిఐఎం కూడా సమైక్యవాదం ఉన్నది, విశాలందరూ ఉన్నారని కోరుకున్నారు. మరి వాళ్ళు ఎక్కడ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు తెలంగాణ ప్రజల పట్ల కానీ అట్లా కానీ. నా ఉద్దేశం అంటే ఇప్పుడు మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఇట్లాంటి మాటల వల్ల మళ్ళీ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఇక తెలంగాణ నాయకులు మాట్లాడడానికి, ముఖ్యంగా బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన పార్టీ కనుక, ఖచ్చితంగా తెలంగాణ వాదం కోసం పుట్టిన పార్టీ కనుక మాట్లాడుతుంది. కానీ జగదీష్ రెడ్డి మాట్లాడిన తర్వాత 3 రోజుల తర్వాత కోమటిరెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు నేను ఏమంటున్నానంటే, వాళ్ళ సినిమాలు ఆడనివ్వమనేది సరైంది కాదు. నాకు ప్రజాస్వామ్యంలో ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడిగా ఒక తప్పు చేయొచ్చు. వాళ్ళు పవన్ కళ్యాణ్ తప్పే మాట్లాడచ్చు, కానీ ఆ సినిమాలు ఆడనివ్వమనే మాట, ఆడనివ్వమనే మాట మాత్రం ప్రభుత్వంలో ఉన్న మంత్రికి చెల్లదు. ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యం కూడా కాదు. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్న ప్రవకర చేశారు. 2-3 నాయకులు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, ఊరుకున్నారు. కానీ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, చూసింది కదా ఎంత రాజకీయం. ఎందుకంటే బీజేపీకి పవన్ కళ్యాణ్ కావాల్సిన వాడు. దేవుడి మీద వ్యాఖ్యలు ఖండించే రేవంత్ రెడ్డి దేవుడి మీద వ్యాఖ్యలు ఖండిస్తున్న వీళ్ళు తన తప్పులు మొత్తం దాచిపెట్టుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు. అంటే మాట ఎవరు మాట్లాడినా తప్పే కదా. నేను చెప్పాను ఇంతకుముందు, అందరూ కూడా ఎవరైనా సరే ఈ పరిశ్రమని వ్యాఖ్య చేయడం, ప్రాంతీయ ప్రజల మనోభావం దెబ్బతీయడం కరెక్ట్ కాదు. అక్కడ ఇప్పటికైనా ఒక రకం చెప్పాలంటే జనసేన వివరణ ఇచ్చినా కూడా కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్పందించాలో అక్కడ కూడా ఆయన స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈ వ్యాఖ్యలు తెలంగాణ నాయకుల పట్ల చేసినా, ప్రజల పట్ల చేసిన తప్పే. ఆ వివరణ సరిగ్గా లేదంటున్నాను. ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయకుండా మంచిగా ఉంటది. ఇటుపక్క కూడా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వీళ్ళు కూడా దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఏది ఇటుపక్కన మన కాంగ్రెస్ నాయకులు మేము కూడా తీసుకోలేదు, బీఆర్ఎస్ సెంటిమెంట్ కి మేము కూడా తీసుకోలేదు అని చెప్పి వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం అటు పవన్ కళ్యాణ్ ఉంది, దేవుళ్ళ మీద వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మీద ఉన్నదని నేను అనుకున్నాను. రైట్, బండారు రామ్మోహన్ రావు గారు లైవ్ లేకి వచ్చి ది ఫ్రస్ట్రేషన్ అలాగే వీకెండ్ కామెంట్ పై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్. నెక్స్ట్ వీక్ వీకెండ్ కామెంట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.